హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో కిచెన్ క్లీనింగ్, హెల్దీ టిప్స్, అలాగే మనం వేస్ట్గా పడేసే వాటిని కూడా ఎలా రీయూజ్ చేసుకోవాలి, అలాగే డబ్బులు ఖర్చు కాకుండా చిన్న చిన్న టిప్స్తో ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సో మన ఫస్ట్ టిప్ అయితే, కొత్త బట్టలు ఎన్నైనా కొనుక్కోవచ్చు కానీ పాత బట్టలు కొనుక్కోలేము. అందుకే జాగ్రత్త చేసుకొని వాడుకోవాలి. ఇవి టిష్యూస్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. నానోవెన్ కిచెన్ టవల్స్. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి అనుకుంటే మసిగుడ్డలు అనమాట. ఇంట్లో క్లాత్లే వాడుకోవచ్చు కదా, బయట కొనుక్కోవడం దేనికి అనుకుంటున్నారా? వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. రోజంతా కిచెన్లో వంట చేశాక గ్యాస్ పైన ఆయిల్, స్పైసెస్, డస్ట్ మొత్తం పడి కొద్దిగా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ కిచెన్ టవల్తో ఒక్కసారి తుడిచి చూపిస్తాను చూడండి. డస్ట్ మొత్తం కూడా ఎలా వచ్చేస్తుందో. యూజువల్గా క్లాత్తో తుడిస్తే 3-4 సార్లు తుడిచినా కానీ నీట్గా అవ్వదు. అదే ఈ కిచెన్ టవల్ యూజ్ చేస్తే ఒక్కసారికే చాలా నీట్గా అయిపోయింది. ఈ కిచెన్ టవల్ని ఒకసారి యూజ్ చేసి పడేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఇది చిరిగిపోయేంత వరకు, లేదంటే బాగా మురికి అయిపోయేంత వరకు వాడుకోవచ్చు. గ్యాస్ అనే కాదు, ఇంట్లో ఏ వస్తువు తుడుచుకోవడానికైనా కిచెన్ టాప్ అయినా తుడుచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇందులో 100 టవల్స్ ఉన్నాయి. మొత్తంగా రేట్ వచ్చేసి 95 రూపీస్ పడింది. జాగ్రత్తగా వాడుకుంటే 1 ఇయర్ దాకా వాడుకోవచ్చు. స్క్రబ్ లాంటి సర్ఫేస్ ఉంది, అందుకే ఒక్కసారి తుడిచినా ఈజీగా వదులుతున్నాయి. ఇదైతే చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి. కావాలనుకున్న వారు తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇటువంటి బాక్సులు మనము ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు కానీ, బిర్యానీ తెప్పించుకున్నప్పుడు కానీ, బిర్యానీ తినేశాక ఈ బాక్సులను అయితే వేటికి పనికిరావు అనేసి పడేస్తూ ఉంటాం. కానీ ఈ టిప్ చూసిన తర్వాత అయితే మీరు ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి ఈ టిప్ అయితే చేసేస్తారండి. నైఫ్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని బాక్స్ యొక్క క్యాప్ పైన ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు క్యాప్ చుట్టూతా హోల్స్ అనేవి పెట్టుకోవాలి. మన కిచెన్లో స్పూన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా మన దగ్గర ఎన్ని స్పూన్స్ అయితే ఉన్నాయో ఇలా దీంట్లో పెట్టేసుకుంటే కనుక మనకు చూడటానికి కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. మీ దగ్గర ఇంకా పెద్ద సైజ్ బిర్యానీ బాక్స్ ఉంటే కనుక ఇంకా ఎక్కువ హోల్స్ అయితే చేసేసుకొని చక్కగా ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఎటువంటి స్పూన్ స్టాండ్ మనము కొనకుండా ఇంట్లో ఉండే వాటితోనే వేస్ట్ అని పడేసే బిర్యానీ బాక్స్తో మనము చక్కగా స్పూన్ స్టాండ్ లాగా చేసేసుకోవచ్చు. చూశారు కదా ఎంత నీట్గా అందంగా కనిపిస్తుందో. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిప్పి పన్ను సమస్యతో బాధపడుతున్న అందరికీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్నో టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నొప్పి తగ్గటం లేదా, ఈ పిప్పి పంటి సమస్యకి పరిష్కారం దొరకటం లేదా, అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. వెంటనే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆకు పేరు పిప్పింటాకు అంటారు. అందుకే ఆ ఆకుకి ఆ పేరు వచ్చింది. పిప్పి పన్ను ఎక్కడున్నా ఈ ఆకును దంచి పెట్టేయండి. 2-3 గంటలు అయితే మంచి రిలీఫ్ ఉంటుంది. నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గడమే కాదు, పెదం మీద కానీ నోట్లో కానీ చిన్న చిన్న కురుపులు, పుండ్లు, అలసర్లు లాంటివి ఏవి ఉన్నా కూడా, చిగుర్ల వాపులు ఉండి చీము కారుతున్నా, బ్లడ్ కారుతున్నా ఏదైనా కూడా తగ్గిపోతుంది. ఈ టిప్ అయితే కనుక చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, గోల్డ్ చైన్స్ వేసుకున్నప్పుడు వెనకాల సైడ్ హుక్ అనేది కొంచెం లూజ్గా ఉంటే అది ఊడిపోతుందేమోనని ఊరికేనే టెన్షన్ పడుతూ ఉంటాం. అదే పిల్లలకి పెట్టాలంటే ఇంకా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, అది ఊడిపోతుందేమో, వాళ్ళు తీసేస్తారేమో అనేసి. కానీ ఇలా ట్రై చేయండి, ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. మన అందరి ఇంట్లో కూడా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, దానికి బ్యాక్ సైడ్న వచ్చే రబ్బర్ని తీసేసి ఈ హుక్కి బ్యాక్ సైడ్కి పెట్టేసి లోపలికి నెట్టేయండి. అప్పుడేంటంటే ఇది గట్టిగా పట్టుకొని ఉంటుంది కాబట్టి చైన్ అస్సలు ఊడిపోదు. మీరు గోల్డ్ చైన్స్ వేసుకున్నప్పుడు ఏ టిప్ అయితే ఫాలో అవుతారో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం అందరం కూడా ఇంటిని క్లీన్ చేసినంత ఎక్కువగా మనం కిచెన్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేయం కదా. ముఖ్యంగా కిచెన్లో స్విచ్ బోర్డ్స్ అయితే చాలా మురిగ్గా ఉంటుంది. అలా అని కొంతమంది స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేస్తే షాక్ కొడుతుందని అసలు క్లీనే చేయరు. అందుకని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే షాక్ కొడుతుందనే భయం కూడా ఉండదు. కొబ్బరి నూనె తీసుకొని
టిష్యూ పేపర్ మీద వేసి టిష్యూ పేపర్తో బాగా రబ్ చేసుకోవాలి. మనం రబ్ చేస్తున్న కొద్దీ స్విచ్ బోర్డ్స్ పైన ఉన్న మురికంతా నీట్గా క్లీన్ అవుతుంది. వీడియోలో చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. ఇలా మనం కొబ్బరి నూనెతో క్లీన్ చేయడం వలన షాక్ కొడుతుందనే భయం కూడా ఉండదు. ఎందుకైనా మంచిది, క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేయండి. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి అయిపోయిన ఖాళీ మస్కిటో రీఫిల్స్ అయితే ఉంటాయి కదా, సో వీటిని అయితే పడేయకండి, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఈ సీజన్లో పిల్లలు దగ్గు జలుబుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నైట్ టైంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం బయట అంత కాస్ట్లీ రీఫిల్స్ కొనుక్కు కెమికల్స్ ఉండేవి వాడటం కన్నా ఇలా ఇంట్లో న్యాచురల్గా మనం తయారు చేసుకునేవి వాడాము అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాము. తక్కువ ఖర్చులో అయిపోతుంది. మన ఇంట్లో పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. నైట్ అంతా కూడా మంచిగా శ్వాస వస్తుంది. కర్పూరము, చెక్క, లవంగాలను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా పౌడర్లా దంచుకున్న తర్వాత దానిలోకి ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకొని మీరు యథావిధిగా దీనినైతే పెట్టేసేయండి. ఇది హీట్ అయినప్పుడు మీకు నైట్ అంతా కూడా మంచి స్మెల్తో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి వీటిలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.